విలక్షణ నటుడు, దేశం గర్వించదగిన సినీ ప్రముఖుడు కమల్ హాసన్, సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 సినిమా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఈ సినిమా 4 రోజులకి వసూళ్లు ఎలా వచ్చాయి, 5వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించారు. జూలై 12వ తేదీన గ్రాండియర్గా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఇండియన్ 2 సినిమాను టాప్ యాక్టర్స్, టాలెంటెడ్ టెక్నీషియన్స్తో రూపొందించారు భారీ బడ్జెట్తో. ఈ సినిమాకి సుమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ఇండస్ట్రీలో టాకు నడిచింది. 28 ఏళ్ల తర్వాత ఇండియన్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లు, సుమారు 1400 స్క్రీన్లలో రిలీజ్ అయితే 1600 స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే యావరేజ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర ముందుకు సాగుతోంది. కలెక్షన్స్ కూడా యావరేజ్గానే తీసుకువచ్చింది. అయితే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ మాత్రం భారీగా నమోదయ్యాయి. ఇక తమిళనాడులో ఈ సినిమా 18 కోట్లు తీసుకువస్తే తెలుగులో 8 కోట్లు తీసుకువచ్చింది ఫస్ట్ డే. హిందీలో సుమారు 2 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు ఇండియాలో 27 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్లు తీసుకువచ్చింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండో రోజు కూడా స్టడీగా కలెక్షన్స్ వచ్చాయి. తమిళ్లో 14 కోట్లు, తెలుగులో 4 కోట్లు, హిందీ 2 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా ఇండియాలో 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. ఇక మూడో రోజు విషయానికి వస్తే ఆదివారం కావడంతో రెండో రోజు కంటే ఎక్కువగానే కలెక్ట్ చేసింది. ట్రేడ్ వర్గాలు దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చి ఉంటాయని తెలియజేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండియాలో 65 కోట్లకు పైగా గ్రాస్ని, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల వరకు వసూళ్లను తీసుకువచ్చింది 3 రోజులకి. 4వ రోజు నుంచి కలెక్షన్లు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా కేవలం 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది 4వ రోజు. 5వ రోజు మరింత కలెక్షన్స్ తగ్గాయి. 12 కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు, కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా డౌన్ అవుతున్నాయని టాలీవుడ్ అనలిస్టులు, బాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు. ఒక్క తమిళ్లో మాత్రమే ఈ సినిమా మంచి టాక్తో ముందుకు సాగుతోంది. కలెక్షన్లు మాత్రం అక్కడ పర్వాలేదనిపిస్తోంది. తెలుగు అలాగే ఓవర్సీస్ మార్కెట్, హిందీ మార్కెట్లో మాత్రం యావరేజ్ టాక్తోనే సినిమా ముందుకు సాగుతోంది. తనకి బ్రేక్ ఈవెన్కి మరింత సమయం పట్టే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది. కల్కి అలాగే భారతీయుడు 2 ఈ 2 సినిమాలు థియేటర్లను అయితే షేర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111